మెగా మరియు అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ రోజురోజుకి పెరిగిపోతూ ఉంది అనడానికి ఇటీవల కాలంలో ఎన్నో ఉదాహరణలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకపోయినా పర్లేదు, కానీ కష్ట సమయంలో కూడా పట్టించుకోవడం లేదంటే వాళ్ళ మధ్య కనీసం మాటలు లేని రేంజ్లో గ్యాప్ పెరిగిపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రీసెంట్గా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లోని సమ్మర్ క్యాంప్ స్కూల్కి వెళ్ళినప్పుడు జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాల పాలైన సంగతి మనందరికీ తెలిసిందే. 8 ఏళ్లు కూడా నిండని ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్థాయి నాయకుల నుండి కింది స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. పవన్ కళ్యాణ్ పేరు కూడా ఎత్తడానికి ఇష్టపడని వైఎస్ జగన్ లాంటోళ్లు కూడా స్పందించి మార్క్ శంకర్ కోలుకోవాలని అంటూ చెప్పుకొచ్చారు. సినీ నటులలో జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించి మార్క్ శంకర్ కోలుకోవాలి అంటూ ట్వీట్ వేశారు. ఇలా ఇంతమంది స్పందించినప్పుడు అల్లు అర్జున్ ఎందుకు స్పందించలేదు? తాను అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించలేదు, తనని చూసేందుకు ఇంటికి రాలేదు అనే కోపాన్ని మనసులో పెట్టుకున్నాడా, లేకపోతే వేరే ఏదైనా కారణం ఉందా అని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అరెస్ట్ సమయంలో అల్లు అర్జున్ కలవకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని, తోటి సినీ నటుడు అయ్యుంటే ఖచ్చితంగా కలిసి ఉండేవాడని, కానీ ఆయన ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్న వ్యక్తి కేవలం ఒక్కరి వైపు పూర్తిగా నిలబడలేదు కదా, అయినా ఆయన తర్వాత చిరంజీవి, నాగబాబు వంటి వారు వెళ్లారు కదా అని మెగా అభిమానుల నుండి వినిపిస్తున్న వాదన. ఎన్ని వాదనలు వినిపించినా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్కి దూరంగా ఉంటున్నాడు అనే విషయం వాస్తవమని విశ్లేషకులు అంటున్న మాట. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒకప్పుడు కనీసం అల్లు అరవింద్ స్పందించి అన్నీ తానే నడిపించేవాడు, కానీ ఇప్పుడు ఆయన కూడా మౌనం పాటించాడు. మెగా ఫ్యామిలీ నుండి రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వంటి వారు కూడా స్పందించలేదు కదా. కేవలం అల్లు ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని మీరంతా అనుకోవచ్చు, కానీ మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి, సురేఖలు సింగపూర్కి వెళ్లి మరీ మార్క్ శంకర్ని చూశారు. వాళ్ళు అంత శ్రద్ధ చూపించినప్పుడు ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ మొత్తం అదే స్థాయిలో స్పందించి ఉండొచ్చు, కానీ అల్లు ఫ్యామిలీ కూడా స్పందించింది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కనీసం అల్లు అరవింద్ గారు చిరంజీవి, సురేఖలతో కలిసి సింగపూర్కి వెళ్లి ఉన్నా ఇన్ని అనుమానాలు వచ్చి ఉండేవి కాదని అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఏదేమైనా మెగా అల్లు కుటుంబాల మధ్య భారీ గ్యాప్ పెరిగినట్లు అభిమానులు సిగ్నల్స్ వెళ్ళాయి. దీనికి వాళ్ళు భవిష్యత్తులో ఎలాంటి సమాధానం చెప్తారో చూడాలి.